కొంచెం లౌడ్ వాయిస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల తరఫున మేము వేతనాల విషయంలో గత 19 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ విషయంలో చాలా చొరవ తీసుకొని ఈరోజు ఎలాగైనా సరే అటు నిర్మాతలకి ఇటు కార్మికులకి న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి అని సూచించిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు సినిమారెడ్డి వెంకరెడ్డి గారికి, విఎం నరేందర్ రెడ్డి గారికి, మా ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు గారికి, అలాగే కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకిషోర్ గారికి, లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ విషయంలో మాకు ఫెడరేషన్కి ఛాంబర్కి మధ్యలో ప్రతి 3 ఇయర్స్కి ఈ వేజెస్ విషయంలో మాకు చాలా అసందిగ్ధత ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈసారి లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఇప్పుడున్న వారు కూడా ఇప్పుడున్న సినిమా పరిస్థితిని, ఇప్పుడు సినిమా ఎలా ఉంది అనేది వారు కూడా వివరించారు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని సినిమా హబ్గా చేస్తున్న తరుణంలో ఇలా 19 రోజులు కార్మికులు నిరసన తెలియజేయటం మనకు ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా త్వరగా ఈరోజు సమస్యలు పరిష్కరించమని చెప్పారు. కాబట్టి మేము ఏదైతే 30% వేతనం కావాలని చెప్పేసి గత 19 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడవ సంవత్సరం 5% కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా 22.5%, 30%కి మీరు 22.5% వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషను ఎలాగో ఇప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్పాము. మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. దాన్ని కూడా అంగీకరించడం జరిగింది. రెండోది ఫైటర్స్ డ్యాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్కి లేబర్ కమిషనర్ గారిని, అటు ఛాంబర్ పెద్దల్ని, అట్లాగే దిల్రాజు గారిని వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము. వారు కూడా ఇస్తామని చెప్పారు. అక్కడ కానీ పరిష్కారం అయితే దాని ప్రకారం కూడా ముందుకెళ్ళడానికి సిద్ధమే అని చెప్పాము. ఇక మూడో విషయంగా ఆదివారాలు వారు అడిగారు. ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబుల్ కాల్ షీట్ ఉండేవి, దాన్ని 1.5 కాల్ షీట్ కింద పరిగణించడం జరిగింది. అలాగే నాలుగవది 9 గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు. ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ షీట్ మీద ఉన్నారు. మేము మొత్తం కూడా వారికి కూడా వివరించడం జరిగింది. 99 కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా లాస్ కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే 1.5 కాల్ షీట్ వచ్చేదో 99 అంటే 6 to 9 చేస్తే దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసి ఆ సమయాన్ని ఆ వేతనాలను అంతా క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఎలాగైతే వస్తుందో దానికన్నా కొంచెం బెనిఫిట్ వచ్చే విధంగానే ఒక పర్సెంటేజ్ విధానం తీసుకురావడం జరిగింది. 99 కాల్ షీట్ జరిగితే, అలాగే యాజ్టీజ్గా 6 to 6 కాల్ షీట్ జరిగితే 15% వేతనం పెంచడం జరిగింది. అలాగే ఒక 4 యూనియన్లని వాళ్ళు సపరేట్గా కమిటీకి ఫార్వర్డ్ చేశారు. వాళ్ళ కష్టం ఏంటి, వారి నష్టం ఏంటి కూడా తెలుసుకొని ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్, మహిళా వర్కర్స్, స్టూడియో వర్కర్స్, లైట్ మెన్ యూనియన్, ఆ 4 యూనియన్లకి ఏంటనేది కమిటీకి ఫార్వర్డ్ చేశారు. వారికి కొంచెం మేము ఎక్కువ కావాలని అడిగాము. అవి కమిటీ ఇటు ఉమ్మడిగా ఛాంబర్ ద్వారా కానీ అట్లాగే ఫెడరేషన్ ద్వారా కానీ ఒక మన ఆఫీసర్ మన రామకిషోర్ గారి ఆధ్వర్యంలో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ కమిటీ వేసి ఇంకా ఎవరెవరికి పెరగాలి, ఎవరెవరికి దాంట్లో చిన్న సడలింపులు ఏమైనా ఉన్నా, అటువంటిది ఏమైనా ఉన్నా ఒక కండిషన్లో కానీ అటువంటి మార్పుల్లో కానీ ఏదైనా ఉన్నా కానీ పరిష్కారం చేస్తానని చెప్పారు. అంతిమంగా అలాగే ఫైటర్స్ డాన్సర్స్ కూడా వారికి కూడా 7.5 పెట్టడం జరిగింది. మేము దాన్ని కూడా అడిగాము, కొంచెం ఇంక్రీజ్ అడిగాము. ఫైటర్స్కి డాన్సర్స్ ఇంకో 2.5 కూడా కావాలి అని. అది కండిషన్లు అన్నీ కూడా ఒప్పుకుంటే అప్పుడు చూద్దామన్నారు. సరే ఏదైనా కమిటీకి ఫార్వర్డ్ చేశారు అవన్నీ కూడా. మేము దానికి ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం సానుకూలంగా అన్ని విషయాలు కూడా కూలంకుషంగా వారు కూడా వివరించారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కానీ అన్నింటినీ కానీ మన సినిమా ఇండస్ట్రీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో వారు చాలా చొరవ చూపుతున్నారు. కాబట్టి మా కార్మికులందరికీ కూడా కొంచెం బాధ కలిగిన ప్రతి ఒక్క కార్మికుడికి వివరించే విధంగా వారిని కూడా మేము హెల్ప్ అడిగాము. అటు నిర్మాతల్ని, అటు ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు గారిని, ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారిని, దామోదర్ ప్రసాద్ గారిని, ప్రసన్న కుమార్ గారి వీరందరినీ కూడా రేపు యూనియన్లో ఏదైనా చిన్న
బాధ కలిగిన వారందరూ కూడా వచ్చి మన ఇండస్ట్రీ యొక్క పరిస్థితి అన్నీ కూడా వివరించాలని చెప్పేసి వారిని కూడా కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీ అంతే మనం అందరం ఒకటే, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాం, మీకు అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పారు. కాబట్టి ఏదేమైనా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సినీ పరిశ్రమకి మా వంతుగా మేము ఫెడరేషన్ మేమందరం కూడా అండగా ఉందామని కొంచెం ప్రభుత్వ పరంగా అన్ని విషయాలు వివరించారు. కాబట్టి మేము కార్మికులు మేము అది కూడా చెప్పాము. కొంచెం బాధ కలిగిన మేము అందరం కూడా కలిసి అంతా కూడా వివరించి ఒక సానుకూల వాతావరణం వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. యూనియన్ లో గొడవలు అడిగితే ఏం చేస్తారు? లొకేషన్